ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ డబ్బు ఇల్లు యాక్చువల్గా ఇవన్నీ నా కాన్సెప్టే కాదు మేడం. జస్ట్ అలా ప్లే చేశా అంతే. అవేవి వద్దంటే అసలేంటి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది? మీరు ఎన్నటికీ ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఏంటది? నీ కొడుకు దర్శన్ ఆ శరణ్యకి విడాకులివ్వాలి. రేయ్, ఏం బాగుతున్నావురా? నా కొడుకు శరణ్యకి విడాకులు ఇవ్వడానికి ఈ విషయానికి ఏంటి సంబంధం? అది మీకు అవసరం లేని మ్యాటర్ ఆనందభైరవి గారు. ఇక్కడ డిమాండ్ అనేది డబ్బు రూపేణా ఉండొచ్చు, వస్తు రూపేణా ఉండొచ్చు. మాకు కావాల్సింది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఎదురు ప్రశ్నలు వేయకుండా నేనడిగింది మీరు చెయ్యాలి. దట్స్ ఇట్. లేదు, అది జరగని పని. తప్పురా, పాపంరా. నా కోడలు అమాయకురాలు. దాని జీవితాన్ని ఇలా అన్యాయం చెయ్యాలని చూడుకో. మరి నీ కూతురు జీవితాన్ని నేనేం చేసుకున్నా మీకోకేనా? చంపేస్తా. జాగ్రత్త. మేడం మేడం, ఇలా డాటర్ కావాలి, డాటర్ ఇన్లా కావాలి అంటే నా లా ఒప్పుకోదు. ఏదో ఒక్కటే డిసైడ్ చేసుకోండి. నేను మీకు టైం ఇస్తున్నాను, తీసుకోండి. కానీ ఇచ్చిన టైంని నన్ను ఎలా దెబ్బ కొట్టాలా, పోలీసుల్ని దింపి నా పని పట్టాలా అని మీ మేధాశక్తిని వాడొద్దు. అప్పుడు నేను నా శక్తిని వాడాల్సి వస్తుంది. పోలీసుల ముందు మర్డర్ తాలూకు ఆధారాలు, ఇంటర్నెట్లో నీ కూతురు తాలూకు ఛాయాచిత్రాలు, అదే ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేస్తా. దీనికి సంబంధించి మా టీం ఆల్రెడీ రెడీగానే ఉంది. మీరు నో అంటే హల్చల్ మొదలైపోతే ఏమంటారు? కూతురు జీవితం కావాలో, కోడలికి న్యాయం చేయాలో త్వరగా డిసైడ్ చేసుకొని చెప్పండి. ఇక తమరు బయలుదేరచ్చు. అన్నయ్య, నువ్వు మామూలుడివి కాదు. నా చెల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి కారెక్కావు? సరదాగా నీతో 4 మాటలు మాట్లాడదామని సమీరా. నాతోనా? ఏంటి నువ్వు నాతో మాట్లాడేది? కార్దిగు. ఏయ్, ఏంటే మాట్లాడాలంటున్నాను కదా, అర్థం కావట్లేదా? పోనీ. సమీరా, ఆ రోజు రిసార్ట్లో నీకు వార్నింగ్ గట్టిగానే ఇచ్చాను కదా, నీకు ఆ డోస్ సరిపోలేదా? ఆ వేళ ఎత్తిన చెప్పుతోని
నీ చెంపలు కూడా చడామడా వాయించుంటే నీ ఫేస్ షేప్ అవుట్ అయ్యి నీ బుద్ధి కూడా సెట్ రైట్ అయ్యేది. ఏయ్ చూప్. ఆరిస్తే నేను పీక తెగ్గొస్తానేమనుకున్నావో? హే ఏంటే వార్నింగ్ ఇస్తున్నావు? ఏం చూసుకొని నీకంత ధైర్యం? మా అత్తయ్య ఆనంద భైరవి గారిని చూసుకొని నిన్నటి వరకు ఆవిడ మాత్రమే నా ధైర్యం బలము అనుకున్నాను. అదేంటో సడన్ గా ఇప్పుడు మా ఆయన కూడా నాకు తోడుగా నిలబడ్డారు. అంటే పవర్ బూస్టర్, డబుల్ ఇంజిన్ స్పీడ్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఎవరిని చూసుకోనో నా ధైర్యం? చూడు శరణ్య, ఇప్పుడేదో నీ హవా నడుస్తుందని మురిసిపోకు. నీ వెనక అత్తగారుండొచ్చు, ఆయన గారుండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ సరైన తలరాత నీకంటూ లేనప్పుడు ఆ దేవుడే నీకోసం వచ్చినా అది వర్కౌట్ అవ్వదు. చూస్తూ ఉండు. అతి త్వరలోనే నీ జాతకం ఎంత దరిద్రమైందో తేలిపోతుంది. నా చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమేంటో అర్థమవుతుంది. హే, ఏంటే నువ్వు నీ బోడి బ్రహ్మాస్త్రం? నువ్వేమైనా మహాచండి అనుగ్రహంతో పుట్టాననుకుంటున్నావా? సర్వశక్తుల్ని అరచేతుల్లో బిగించి పట్టుకున్నాననుకుంటున్నావా? చెత్త మొహమా. వేరే వాళ్ల మొగుణ్ణి ఎత్తుకెళ్లాలనుకునే వాళ్ళు గెలవరే. నీలాంటిది అస్సలు గెలవదు. చూపిస్తాను కదా ఏమవుతుందో. చూస్తా కదా నువ్వేం చేయగలవో. నా మొగుడు నా సొంతం. మధ్యలోకొస్తే తోలు ఒలిచి ఆరబెడతా. కూతురు జీవితం కావాలో కోడలికి న్యాయం చేయాలో త్వరగా డిసైడ్ చేసుకొని చెప్పండి. అమ్మా, వాడు ఎవిడెన్స్లు ఇచ్చాడా? తీసుకున్నావా వాడి దగ్గర నుంచి? ఆనందా, ఏమైంది అలా ఉన్నావు? లహరి ఎందుకింత టెన్షన్ పడుతుంది? ఆనందా, ఏమైందని అడుగుతుంటే మాట్లాడకుండా లహరి వంక చూస్తావే? ఆ